కానీ అంత బాగా చెప్తూనే కౌశిక్ ఇక్కడ అడక్క మానలేకపోతున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. తెలుగువారు ఆర్టిస్టులుగా ఉండాలని నువ్వు పోరాడుతున్నావు, ఎక్కువగా వీళ్ళకి ఇవ్వండి అవకాశాలని చెప్పి. నిన్న ఒక ప్రొడ్యూసర్, ఒక సినిమా ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అసలు అవకాశం ఇవ్వద్దని కొంత బాబాయ్ తలనొప్పి అన్నట్టు అన్నాడో మరి ఏదో ఒకటి కామెంట్ చేయడం. అంటే ఎందుకు అలాంటి ట్రెండ్, ఎందుకు అలాంటి ఆలోచన ఎందుకు రావాలంటే మన ఆర్టిస్టులు బుద్ధిమంతులు కారనా, ప్రిపరేషన్ చేయరనా, భాష మీద పట్టు ఉండదనా, లేకపోతే అంటే తలకాయ నొప్పులనా, ఏమిటి చెప్పిన ఉద్దేశం నాకు తెలియదు. కానీ స్వప్న బేసిక్గా ఇప్పుడు ఒక చోట అన్ని రకాలు ఉంటాయి స్వప్న. ఇప్పుడు ఎలా అయితే మనం అంటే మంచి చెడు మాట్లాడుకుంటే, నిన్ను ఇంత పోరాటం చేస్తుంటే నన్ను కొంతమంది అన్నారు, ఎరా కౌశిక్ నువ్వు ఇంత ఫైట్ చేస్తున్నావు తెలుగు వాళ్ళని పెట్టుకొని, ఒకళ్ళిద్దరు తెలుగు వాళ్ళ మనకి ఇబ్బంది తెలుసా అంటే, నిన్న ఆ ఒకళ్ళిద్దరు అన్ని చోట్ల ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు టీవీ అనే కాదు, సినిమాలో కూడా ఇప్పుడు ఆయన ఏదో ఒక కామెంట్ చేశారు, అని ఎవరిని ఉద్దేశించారో పక్కన పెట్టేస్తే, తెలుగు హీరోయిన్స్ని కాదు ఏదో చెప్పాడు ఆయన, తెలుగు హీరోయిన్స్ని ఎంకరేజ్ చేయకూడదని అర్థమైందని చెప్పాడు. తెలుగు అమ్మాయిలే వద్దు, మేము వేరే వాళ్ళని ఇష్టపడతామని చెప్పాడు. అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అంటే, ఇప్పుడు ఆయన ఏమన్నా ఒక అంతమందితో పనిచేస్తే ఒక డెసిషన్ ప్రాబిలిటీ తీసుకోవచ్చు. అదే అంతమంది తెలుగు అమ్మాయిలు తను పనిచేస్తుంటే, సో ఆయన పర్సనల్ విషయం మనం చెప్పలేం కాబట్టి, ఆయన ఉద్దేశం చెప్పలేం కాబట్టి, సో అదేమన్నా ఒక 50-60 మంది అమ్మాయిలతో తెలుగు అమ్మాయిలతో పనిచేశాక మేజర్ దాంట్లో ఒక 40 మంది అలా కనుక రియాక్ట్ అయి ఉంటే ఆయన చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన ఏదో ఒక ఎమోషన్లో అలా అనేసాడు అనుకోవాలి, అంతే. అది అంటే ఇవి చాలా కాంట్రవర్షియల్ అవుతున్నాయి ఇప్పుడు. ఈ ప్రాంతీయ భేదాలు ఎలా అయితే ఒక వన్నెస్ అండ్ ఐక్యత ఉండాలి, ఆర్టిస్టు కళాకారులకి హద్దులు ఉండకూడదు, ఎలాలు ఉండకూడదు అని వైపు అంటాము, ఇంకోవైపు ఈ కామెంట్లు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే అసలు బేసిక్గా నాకు అర్థం కాంది స్వప్న, వాళ్ళ తెలుగు సినిమా అనేది మనం ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయాం. పుష్ప కానీ RRR కానీ అంటే అంతర్జాతీయ స్థాయిలో మనల్ని మనం చూస్తున్నారు, అందరూ మనల్ని గౌరవిస్తున్నారు. అలాంటిది మనం ఎందుకు మనం తగ్గించేసుకుంటున్నాం నా బాధ. అది కరెక్టే, అంతే కదా. ఇప్పుడు నేను తెలుగువాడిగా అంటే ఇది కూడా నేను చెప్పడం కూడా ప్రాబ్లం అయిపోతాను చాలామందికి. కౌశిక్ అంత మాట్లాడేస్తున్నాడు, కౌశిక్ ఎందుకు నొప్పి అంటే, కౌశిక్ ఎందుకు నొప్పి అంటే రేపు పొద్దున అందులో నేనే ఉంటాను. ఇవాళ నేను ఇంత ఫైట్ చేసి స్వప్న 2013లో అంత యాజిటేషన్ అయ్యాక 25లో 12 ఏళ్ల కష్టం. ఇవాళ నేను గెలిచానంటే అంతమంది నన్ను నమ్మారు ఇవాళ. అవును. అంటే 608 ఓట్లు పోలైతే 125 మెజారిటీ అంటే నాకు తెలిసి నాకు 358-59 పడ్డాయి నాకు 608లో. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ నేను సంపాదించగలిగానంటే నమ్మకం, ట్రస్ట్ కదా. అంటే అంతమంది నన్ను నమ్మి ఓటేశారు. ఎందుకు నమ్మారు నన్ను? అదే కదా. నేను ఒకటే నా ఎజెండా ఏంటి అక్కడ, నేను ఒకటే ఎజెండాతో ముందుకెళ్ళా, సింహభాగం తెలుగు కళాకారులకు అవకాశం. అందులో నేను ఉన్నా. చిన్న లాజిక్ ఏంటంటే అందులో నేను ఉంటా. ఇంత నేను ఫైట్ చేయడానికి కారణం రేపు నాకు వచ్చి ఒకటే వచ్చి నాకు వృత్తి. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా 45 ఏళ్ళకి నాకు కొత్తగా ఉద్యోగం రాదు ఇప్పుడు. నాకు ఆ సినిమాలు రావట్లేదంటే నిజంగా రావట్లా. మేబీ ఇంకో 5 ఏళ్ళ తర్వాత వస్తాయి మా ఫాదర్ క్యారెక్టర్లు, మెచ్యూర్డ్గా హీరోయిన్కి ఫాదర్గా. బట్ నేను హీరోగా ట్రై చేసా, నా సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఫ్రెండ్గా నాకు ఎవడు ఇవ్వట్లేదు. నాకు తెలిసిన డైరెక్టర్లు పేర్లు వద్దు, వాళ్ళు ఏమన్నారంటే, ఏమయ్యాను కౌశిక్ హీరోగా చేసావు, ఫ్రెండ్గా ఏం చేస్తావు. నేనేమన్నానంటే, సార్ నాకు ఫ్రెండా ఏదో అని కాదు సార్, నేను ఫస్ట్ సినిమాల్లో కనిపిస్తే, నాకు మార్కెట్ వస్తే, ₹1 సంపాదించుకుంటే నాకు ఆ ప్యాషన్ ఉంది అంతే. అంటే నా కోరిక చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఒక ఎస్వి రంగారావు గారి లాగా మంచి ఆర్టిస్ట్, నాకు ఎప్పుడు హీరో అనిపించుకోవాలి లేదు. ఒక ఎస్వి రంగారావు గారి లాగా, ఒక ప్రకాష్ రాజ్ గారి లాగా, వీడు మంచి ఆర్టిస్ట్ రా, ఈ క్యారెక్టర్ కౌశిక్ గడే చేయాలి, అలాంటి ఒక పేరు తెచ్చుకోవాలి సినిమాల్లో అని కోరిక. అట్ ద సేమ్ టైం టీవీ నాకు చాలా ఇచ్చింది. ఇవాళ నేను అనుభవిస్తున్న సెలబ్రిటీ స్టేటస్, ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్తింపు, అందరూ గుర్తుపడుతున్నారంటే దానికి కారణం టెలివిజన్. అది గర్వంగా చెప్పుకుంటాను. అవును. ఇవాళకి పెద్ద డైరెక్టర్లు స్వప్న నాతో వాళ్ళు చెప్తారు, కొంతమంది వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ మదర్లు కానీ నా ఫ్యాన్స్. మీ ఇంట్లో మీది పెడతారండి బాబు, మనం వేరే చూడనివ్వరు, క్రికెట్ మ్యాచ్ చూడనివ్వరు, టీవీ న్యూస్ చూడనివ్వరు అంటే అంత సంపాదించానంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. డెఫినెట్గా. అండ్ ఇంకోటి, ఇవాళ నా ఫైట్ ఏంటంటే బేసిక్గా అది ఫైట్ కూడా కాదు అబ్బాయి, ఇది నిజం చెప్తున్నాను స్వప్న, కూర్చొని మాడుకునే వ్యవహారం. నా తాపత్రయం ఏంటంటే, ఇవాళ అఫ్కోర్స్ మొన్నే ఛార్జ్ తీసుకున్నాను, ఒక ఫిబ్రవరి 6th సంతకం పెట్టి ఐ టుక్ ది ఓత్. సో ఇప్పుడు ఇంకా ఫిబ్రవరిలో ఉన్నాం కదా, సో మెల్లగా నాకు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. వెరీ గుడ్. ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి విజయాలు వాళ్ళవి కాబట్టి కాదు, నిజంగానే. ఐ మీన్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. బికాజ్ ఒకటేంటంటే కౌశిక్, అంటే ఇది ఒక పని, దీనికి పెద్ద ఎవరు కిరీటాలు పెట్టరు, దీనికి ఏం డబ్బులు రావు, అసలు రావు. ఇదేం పెద్ద దారుణమైన పవర్ఫుల్ పొజిషన్, ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి పని చేయాలి, అంతే కదా, ఫ్యామిలీ టాప్. కానీ అయినా కూడా యూ ఆప్టెడ్ ఫర్ ఇట్, యూ ఫాట్ యువర్ వే త్రూ. మీ అపోనెంట్ అయిన వినోద్ బాల గారు ఏమన్నారు? వినోద్ బాల గారు ఈసారి పోటీ చేయలే, హరిగారని ఆయన పోటీ చేశారు. బట్ సరే, అపోనెంట్ క్యాంప్ అనుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్, yes. ఎవరైతే ఏమన్నారు అంటే,
హీఈస్ హ్యాపీ. నేను గెలిచిన అందరూ తర్వాత కంగ్రాచులేట్ చేసి ఉంటారు. డెఫినెట్గా సో మీ టీవీ ఆర్టిస్ట్ వరకు ఎంత ఈ ఉన్నా కూడా ఐక్యత ఉంది. అయ్యో అది ఉంది. నాకు బాధ వేసింది కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడు ఈ చిన్న కమ్యూనల్ ఇదే నాకు నచ్చలు. ఆ కమ్యూనిటీ feeling ఫీలింగ్ నాకు రాకూడదు. ఎందుకంటే మనందరం ఒకటే కదా చెప్పిన. అంతే కదా. యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు ఇవాళ రకరకాల కమ్యూనిటీ వాళ్ళు అవకాశాలు ఇస్తేనే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నా. అదే కాబట్టి అందరూ మన వాళ్ళే అనుకోవాలి. అంతే. యా